లేదు, కాశీలో లేదు, ఎక్కడ లేదు. అందులో దేవుడు గట్టిగా ఉండగా తెలియదు మానవ వస్తువులు అన్నారు. ధనంలోనే ఉన్నాడు. ధనంలో ఉన్న భగవంతుని తన హృదయంలో ఉన్న భగవంతుని తెలుసుకోవడానికి మనసు అనేది ఆయన మీద అర్పణ చేయాలి. అందుకే ఏమంటారు, ఈ యొక్క మనసు, ఈ యొక్క కళ్ళ దృష్టి, ఈ యొక్క శ్వాస, ఈ మూడింటి చూడండి, గమనించండి. ఈ మనసు హృదయ భాగంలో మనస్సు ఎప్పుడు ఈ మనస్సుని శ్వాస నడుస్తున్న స్థితిలో ఉండాలి. ఈ శ్వాసని, ఈ కళ్ళ దృష్టిని, ఈ మూడింటి మనం ఏకం చేయాలా? ఏకం చేసి కూర్చోవాలా? ఒక గంట సేపు 2 గంటలు కూర్చోవాలి. కూర్చుంటే ఏమవుతుంది? మన యొక్క మనసు భగవంతుడు ఎప్పుడు కూడా ఈ యొక్క మూడింటి శ్వాస, దృష్టి, మన ఈ మూడింటి ఏకం చేస్తే ప్రతినిత్యం అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఆమంటే మామూలు కాదు, ఆయన అక్కడ బ్రహ్మాండాలు ఉంటాయి ఉన్నారు, ప్రభాకర్యాలు ఉన్నారు. ఈ లోకాన్ని త్వరలో అమ్ముడు అక్కడ స్వరూపంలో అమ్ముడు బయటకు వచ్చేది ఉన్నది, వచ్చి జగత్తును రక్షించేది ఉన్నది. అప్పుడు ఎవరైనా ఉంటారంటే ఏ మాత్రమే కాదు, భక్తి కలిగిన భక్తులు వాళ్ళందరినీ కూడా కాపాడి జగత్తుని ధర్మాలు చేసేదానికి, ధర్మాన్ని రక్షణ చేయడానికి అమ్మగారు రాబోతున్నారని తెలుసుకొని మీరందరూ కూడా భక్తి చేస్తూ అందరికీ కూడా తెలియజేస్తూ మన యొక్క